ఎప్పట్లోగా చేసే అవకాశం ఉంది, ఎంత చేసే అవకాశం ఉంది? థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ అనేది నాకు తెలిసి రికార్డు, ఇంత పెద్ద ఎత్తున ఎట్ ఏ టైం చేసిన ప్రభుత్వం దేశంలోనే ఏది లేదు. రికార్డు కోసం కాదు కానీ బాధ్యత అది. సో మనం ఒక మాట ఇచ్చినామనంటే దానికి ఎట్లా కట్టుబడి ఉండాలనే దాని విషయంలో రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ కానీ ఎంత చిత్తశుద్ధితో ఉండటానికి రెండవ విడత అనేది కంప్లీట్ అయింది. థర్డ్కిగా మీరు అన్నట్టుగా బడ్జెట్ అలొకేషన్స్ 25,000 crores అయినా కూడా ఎక్స్ట్రా బడ్జెటరీ అలొకేషన్స్ తోని మనం సమీకరించుకునే నిధులు ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు మనం చెల్లించాల్సిన వాటికంటే 3,000 అదనంగా కుషన్ పెట్టిండ్రు. అంటే 28,000 కోట్లే వస్తుంది వాస్తవానికి. ఓకే, ఈ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు వాటిని మనం కుషన్ కొరకు 3,000 ఎవడే వీడు 3,000 కోట్లు 3,000 కోట్లు పెట్టినాము. ఫోన్లు వస్తా ఏందో ఒకటే చేస్తాం. 3,000 కోట్లు అదనంగా 3,000 కోట్లు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిని గమనించాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి. మీకు ఏ సమస్య అంటే ఒక క్లారిటీ కోసం మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని. నిజానికి మీరు వేసుకున్న లెక్కల ప్రకారం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటే 28,000 కోట్ల రూపాయలే సరిపోతాయి, కానీ మీరు ఇంకొక 3,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుకున్నామంటారు మీరు. అదనంగా క్వశ్చన్ నేను ఎందుకంటే నాకు ఇంత పర్టికులర్గా ఎందుకు తెలుసు అంటే, మొన్న రఘునందన్ రావు గారు కలిసిండ్రు నాకు ఒక దగ్గర. కలిసి ఒక 10 నిమిషాలు పావుగంట అక్కడ ఆగాల్సిన పరిస్థితి కూడా లేదు, కానీ ఆపి సార్ మీతో చెప్పాలని ఆ ఖాతాల వివరాల విషయంలో కూడా ఎప్పుడో మూసుకుపోయిన ఖాతాలను తెరవడము, తర్వాత ఆధార్ కార్డుతోనే ఇస్తామని, ఇంకేదో మన ఏంది దీని పేరు ఓటర్ ఐడి కార్డుతోనే ఇస్తామని, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ కొంతమంది క్రియేట్ చేసిండు. అవును, మీకు వ్యవసాయం చేసే రైతు రుణమాఫీ కాకపోతే మొట్టమొదటిగా ఆ గ్రామ అధ్యక్షుణ్ణి లేదంటే మండలాధికారిని మా పార్టీ తరపు నుంచి కూడా ఎందుకు కోఆర్డినేట్ చేయమన్నామంటే, ఈ బ్యాంకుకు వస్తున్న రుణమాఫీ తాలూకు ఏవైతే డబ్బులు ఉంటాయో అవి ఇతర ఖాతాలకు మళ్లించిన దాఖలాలు గతంలో మేమే కొట్లాడినాం. కాబట్టి మీరు నోడల్ ఆఫీసర్ స్పెషల్గా ఈ రుణమాఫీ కొరకు చేసినాం. ఆ నోడల్ ఆఫీసర్ని కన్సర్న్ కాండి. వ్యవసాయం చేసే పంట పొలానికి రైతు రుణమాఫీ కాకుంటే అది మా బాధ్యత ఇప్పటికి కూడా, ఎప్పటికైనా. రేపు అవసరమైతే ఇంకొక 2-3 వేల కోట్లు అదనంగా 34,000 కోట్లు అయినా సరే, అది 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, అది 1,00,000 లోపు కావచ్చు, 1,50,000 లోపు కావచ్చు, 2 లక్షల లోపు కావచ్చు. రైతుకు రుణమాఫీ కాదు అనేది, ఈ మొడాలిటీస్తో చెయ్యము అనేది అయితే ఉండదు. రైతు రుణమాఫీ కోసమే రైతు రుణమాఫీని మేము ఒక పథకాన్ని తీసుకొస్తామని, మేము మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతుకు రుణమాఫీ చేయకుండా రేపు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని రైతు దగ్గరకో లేకపోతే వ్యవసాయదారుని దగ్గరికి కాంగ్రెస్ పార్టీ పోతుంది. కాబట్టి ఇవన్నీ విపక్షాలు చేస్తున్న ఒక దుమారం తప్పితే మరొకటి కాదు. అవసరమైతే నేనేమంటే, ఇప్పుడు ఎక్స్ట్రా బడ్జెటరీ అనేది కాదు, రేపు రెవెన్యూస్ పెరుగుతున్నా కొంత ఇంకా పీస్తరం చేయాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, ఫినాన్స్ మినిస్టర్ భట్టి గారు, చాలా అంశాల్లో చాలా శాఖలకు కోతలు కూడా వస్తున్నాయి. కాబట్టి రైతు ప్రాధాన్యత ఎందుకు పెరిగింది అని అంటే, డెఫినెట్గా ఈరోజు రైతు కష్టాల్లో ఉన్నాడు. వాళ్ళు రైతు బంధు ఇచ్చినామన్నారు, రైతు రుణమాఫీ చేసినామన్నారు, అయినప్పటికీ కూడా రైతు కష్టాల్లో ఉన్నాడు. రెండో యాంగిల్ ఏంటంటే, పదే మీరు అమలు చేస్తా అన్నారు చేయలేదు, అమలు చేస్తా అన్నారు చేయలేదు, అమలు చేస్తా అన్నారు చేయలేదు అని అంటే, మరి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుడు చేసింది ఎవరు? మరి దీనికి ఇలా రాష్ట్రం ఈ స్థితికి అంటే దాంట్లో ఖజానాలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేకపోతున్నారా అంటే మీకు తెలియదా అని అంటారు ప్రకాష్ రెడ్డి గారు లాంటివారు, లేకపోతే మన శ్రీధర్ వచ్చినాక శ్రీధర్. నేను అంటున్న ఒక మాట, ఇలా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మీరు అడిగే నైతిక హక్కును కోల్పోతే, ఆ అప్పుకు అవకాశం ఇచ్చింది బీజేపీనే కదా. ఎఫ్ఆర్బిఎం పెంచి ఇతర రుణాలు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఆర్బీఐ నుంచి, కానీ ఫినాన్స్ మినిస్టర్ రాష్ట్రాలకు కొన్ని ఆర్థిక అవసరాలు ఉంటాయి కదా, అలా ఆ మాత్రం ఫెసిలిటేట్ చేయకపోతే రాష్ట్రాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జీతాలు కూడా ఇవ్వలేరు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా రేపేదన్నా, మీ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రేపేదన్నా ఇబ్బంది వచ్చి అప్పు చేసుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం పెంచాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా కేంద్రం కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే మళ్ళీ మీరే రోడ్డు ఎక్కుతారు. మళ్ళీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక మాట, మీకు అప్పు చేయడానికి దేనికోసం చేసిన చర్చ వచ్చింది కదా. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తున్నాయా?
ఈ వరదల్లో కూడా. మళ్ళీ ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మిడ్ మానేర్కి చేసుకుంటున్నాం కదా. ఎల్లంపల్లి మీరు